తెలుగులో పాకీజాగా పేరున్న నటి అసెంబ్లీ రౌడీతో బ్రహ్మానందంతో చెడుగుడు ఆడేసుకున్న సంగతి అప్పట్లో అందరికీ తెలిసిందే. శుచి సుభద్రత అనే మాటతో ఏడాదిలో 20 సినిమాలను పట్టేసిన నటి. ఆమెక్కడ మీకు పాకీజాగా మాత్రమే తెలిసేమో కానీ తమిళనాట ఆమె జయలలిత బి గ్రేడ్ కు సేనాని. వాసుకి అనే ఈ పేరు పెట్టింది మరెవరో కాదు, ఎంజీఆర్ తమిళనాట ఎంత ప్రభంజనమైన పేరు తెలిసిందే. అలాంటి పేరున్న సినీ రాజకీయ నాయకుడు పెట్టిన పేరు కావడంతో వాసుకి సినిమాల్లోనూ నటించారు. కట్ చేస్తే ఆమె సినిమాల తర్వాత జయలలిత వీరాభిమానిగా ఎక్కువగా పాపులర్ అయ్యారు. జయభేరి పేరిట అభిమాన సైన్యం ఏర్పాటు చేసుకుని జయలలిత అభిమానాన్ని వీధి వీధిన వాడవాడన పాకేలా చేసింది. ఇలా చేయడం ఈమెకు బాగా తెలుసు అనుకున్నారో ఏమో, ఎన్టీఆర్, మోహన్ బాబు ఈమెకు పాకీజా అని పేరు పెట్టేశారు. పాకీజా పేరుకు తగ్గట్టుగా అసెంబ్లీలో బాత్రూముల్లో పాకీ పనిచేసి పాత్ర వేసింది. ఈ చిత్రంలో ఈమె మాటలను బట్టి బ్రహ్మానందం పాత్ర ఓ సైన్స్ టీచర్ ఏమో అనుకుంటుంది. కట్ చేస్తే ఆమె పాకి పనులు చేసే మనిషిగా తెలుసుకుని డంగైపోతాడు బ్రహ్మానందం. ఇలా 1-2 కాదు, ఆ రోజుల్లో వరుస సినిమాలు చేసింది ఈ నటి. తర్వాతి కాలంలో ఈమె తెలుగు తెర మీద నుంచి తెరమరుగయ్యాక జయలలిత అభిమాన గణానికి ఫుల్ టైం నాయకత్వం వహించడం మొదలుపెట్టింది. జయలలిత అభిమానులంటే చెప్పేదేముంది, ఆమె కోసం నాలుకలు కోసేసుకునే కరుడుగట్టిన వీరాభిమానులు ఉంటారు. వాళ్ళందరికీ ఈమె నాయకత్వం వహిస్తారు. జయలలిత ఆసుపత్రిలో ఉండగా వాసుకి తన అభిమాన గణంతో ఆసుపత్రి బయట చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఇప్పుడు జయలలిత పోయాక ఇలాంటి అభిమానులకు బొత్తిగా కళాకాంతి లేకుండా పోయింది. అప్పట్లో అమ్మ ఉన్నన్ని రోజులు వీళ్ళు ఒక వెలుగు వెలిగారు. ఇప్పుడు అక్కడి రాజకీయ పరిణామాలు బొత్తిగా చేంజ్ అయిపోయాయి. కమల్ హాసన్ ప్రస్తుతం సినిమాల నుంచి రాజకీయాల్లోకి రాణించాలనుకుంటున్న సినీ రాజకీయ నేత. రజనీకాంత్ ఉన్న ఈ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనని అంటున్నాడు. ఒకవేళ వెళ్తే ఈ ఇద్దరు నాయకుల నాయకత్వంలోకి వెళ్లాల్సి ఉంటుంది, వాసుకి లాంటి సినీ నేపథ్యం ఉన్న వాళ్ళు. కానీ భావసారూప్యత విషయానికొస్తే కమల్ హాసన్ జయలలితకు అస్సలు పడేది కాదు. జయ మరణించిన వార్త తెలిసిన వెంటనే కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. దానికి తోడు తనకు నాలుకలు కోసిచ్చేంత వీరాభిమానులు ఉండాల్సిన అవసరం లేదంటారు కమల్ హాసన్. ఇక రజనీకాంత్ అభిమాన గణంలో చేరడం అంటే అదేమంత సులువు కాదు. ఇప్పటికే అక్కడ కరుడుగట్టిన వీరాభిమానులు ఉన్నారు. ఇటు అన్నాడీఎంకే పార్టీలో చూస్తే వాసుకి లాంటి వాళ్లకు ఎంట్రీ అంతంత మాత్రం. ఇప్పుడే అక్కడ అమ్మా మక్కల్ మున్నేట్ర కగజం అనే పార్టీ పెట్టి సొంత కుంపటి పెట్టేశారు టీవీవి దినకరన్. వచ్చే ఎన్నికల నాటికి అన్నాడీఎంకే ఏ పరిస్థితికి చేరుతుందో చెప్పడం కష్టం. సరే, శశికళను నమ్ముకుందామంటే ఆమె కాస్త జైల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో వాసుకి లాంటి జయ అభిమానులను పట్టించుకునే నాయకుడే లేడు. దీంతో వీళ్ళిప్పుడు దిక్కులేని వాళ్ళయ్యారు. ఇంతకుముందు సినిమాలు లేకున్నా అమ్మ అభిమానమే ధనంగా బతికేవాళ్ళు. అలాంటి వీళ్ళిప్పుడు దిక్కులేని వాళ్ళయ్యారు. దీంతో ఒకప్పుడు వెలుగు వెలిగిన జయ వీరాభిమాని వాసుకి అమ్మలేని అనాథగా మారారు.